హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది లావా అగ్ని 2 5G మొబైల్ ఫోన్. సో రీసెంట్గా మనం చూసినట్టయితే లావా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పబ్లిక్ పల్స్ అంటే వాళ్ళ యూజర్స్ పల్స్ని అయితే చాలా గట్టిగా పట్టుకుందని చెప్పొచ్చు అనమాట. యూజర్కి ఏం కావాలి అనేది వాళ్ళు తెలుసుకొని మార్కెట్లోకి అయితే మొబైల్స్ తీసుకొస్తున్నారు. సో ఆ సెగ్మెంట్లో చూస్తే మనకి ఈసారి ఒక ప్రీమియం మొబైల్ని బడ్జెట్లో అయితే లావా తీసుకొచ్చింది. సో ఖచ్చితంగా ఇది లావాకి ఒక మంచి మూవ్ అయితే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు రియల్మీ కానీ రెడ్మీ కానీ OnePlus లేకపోతే పోకో మార్కెట్లోకి వచ్చే ముందు సో యూజర్స్కి కావాల్సింది ఏమిటి, సో అప్పుడు మార్కెట్లో ఆ స్పెసిఫికేషన్స్ని బేస్ చేసుకొని యూజర్ దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు అనేది చూసి మొబైల్స్ని అయితే మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు అప్పుడు తీసుకొచ్చిన మొబైల్స్కి ఇప్పుడు తీసుకొచ్చిన మొబైల్స్కి ప్రైజెస్లోనూ చాలా డిఫరెన్స్ అయితే వస్తూనే ఉంది. అయితే అలాంటి మూవ్ ఇప్పుడు లావా కూడా తీసుకుందని చెప్పొచ్చు అనమాట. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అనేది మీకు ముందు అయితే తెలుస్తుంది. లావా అగ్ని 2 బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా మనకు పంపించింది అనమాట. మాకైతే ఇలాగ పంపించింది. హ్యాష్‌ట్యాగ్ అహెడ్ ఆఫ్ ద కరువు అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది అనమాట. ఇక్కడ అగ్ని 2 అని చెప్పి రాసి ఉంటుంది. ఇంకా ఇటు పక్కన చూస్తే టెక్నాలజీకి ఇన్ తెలుగు అని చెప్పేసి మన ఛానల్ నేమ్ అయితే ఉంది. పైన ఈ విధంగా మనకి లావా అగ్ని 2 అని చెప్పి రాసి ఉంటుంది. ఇక దీన్ని గనక ఇలా ఓపెన్ చేశారంటే సో బూమ్, చూశారు కదా, చాలా బాగా చేసింది ప్యాకింగ్ వచ్చేసరికి. అంటే మీడియా ఇన్విటేషన్ ప్యాకింగ్ ఇది. మామూలుగా రిటైలర్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంది. ఇంతకుముందు వాటితో కంపేర్ చేస్తే చాలా ఇంప్రెసివ్ ప్యాకింగ్తో అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. బాక్స్ కూడా మనకి చాలా టాల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చాలా నోట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అగ్ని 2 అని చెప్పి రాస్తుంది, 5G అని చెప్పి ఇక్కడ రాసి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ హ్యాష్‌ట్యాగ్ ప్రౌడ్లీ ఇండియా. సో ఈ స్లోగన్ అయితే ఎప్పుడూనే ఉంటుంది. ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్ అని చెప్పేసి ఇక్కడైతే రాస్తుంది అనమాట. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. 1 year వారంటీతో అయితే మనకి ఈ ఫోన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి మొబైల్ ఫోన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తుంటారు. అలాగే అక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఎంఆర్పి ప్రైస్ 25,999 రూపాయలు అని చెప్పి ఉంది. ఇందులో సింగిల్ వేరియంట్ తీసుకొచ్చారు, 256GB వేరియంట్. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 21,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. కాకపోతే ఫస్ట్ సైడ్లో మీకు బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా అయితే ఉందన్నమాట. అక్కడ 2,000 రూపాయల వరకు మీకు అన్ని బ్యాంక్స్ మీద క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. సో అక్కడ చూస్తే మీకు 19,999 రూపాయలకి ఈ మొబైల్ని అయితే వీళ్ళు అందిస్తున్నారు. 24వ తారీఖు నుంచి మొబైల్ సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఇక బాక్స్ ఓపెనింగ్ అయితే మాత్రం మనకు జ్యువెలరీ బాక్స్ ఓపెనింగ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే ఇస్తారనమాట. స్టార్టింగ్లోనే మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఇంప్రెషన్ మీరు మొబైల్ చేతితో పట్టుకోగానే ఏంటి ఇది 20,000 రూపాయల మొబైలా అన్న ఫీలింగ్ అయితే కలక్కమా అందనమాట. ఇక మీకు ఒక ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్ ఇట్ హోమ్ అని చెప్పి ఒక కార్డ్ అయితే ఉంటుంది. సో మీకు ఈ మొబైల్ 1 year వారంటీతో వస్తుంది కదా. సో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకి కాల్ చేస్తే వాళ్ళే మన ఇంటికి వచ్చి మొబైల్ కలెక్ట్ చేసుకొని అవసరం అయితే రీప్లేస్ చేస్తారు, లేదంటే రిపేర్ చేసేస్తారు. ఇక సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఒక బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఒక Type-C to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరోటి ఇందులో మనకి Type-C to 3.5 ఆడియో అడాప్టర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో చాలా మంది మర్చిపోయారు ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందని, బట్ వీళ్ళు గుర్తుంచుకొని ఇవ్వడం ఒక మంచి విషయం. ఇంకా ఫైనల్గా 66 watt ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనకి మొబైల్ ఫోన్లో చూస్తే 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీని దీంతో మనం ఛార్జ్ చేసామంటే 16 నిమిషాల్లోనే 50% ఛార్జ్ అవుతుందని చెప్పేసి లావా అయితే క్లెయిమ్ చేస్తుంది. ఇక మొబైల్ ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాను కదా ఇంత మీకు, డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ డిజైన్తో తీసుకొచ్చారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ఒక ప్రీమియం ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా కలక్కమానదు. సో బ్యాక్ సైడ్ ఇదంతా మీకు 3D కర్వ్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేశారనమాట. ప్లాస్టిక్ బాడీ కాదు. ఈ బడ్జెట్లో మీకు వీళ్ళు గ్లాస్నే ప్రొవైడ్ చేస్తున్నారు. లావా ఇంతకుముందు ప్రీవియస్గా తీసుకొచ్చిన మొబైల్స్లో కూడా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్నే ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా మీకు గ్లాస్ బాడీ అయితే ఉంటుంది. ఇక్కడ లావా బ్రాండింగ్ అలాగే టాప్లో వచ్చేసరికి మనకి సర్క్యులర్ మోడ్యూల్లో కెమెరాస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 4 కెమెరాస్, ఒక ఫ్లాష్ లైట్ అయితే అక్కడే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ కలర్ కూడా మీకు అటు గ్రీన్కి గ్రేకి మధ్యలో అయితే ఉందన్నమాట. చూడడానికి ఇది మీకు OnePlus 11 Pro లాగైతే అనిపిస్తూ ఉంటుంది. మ్యాటివ్ ఫినిష్తో వస్తుంది. సో ఫింగర్స్ని కూడా అయితే అస్సలు అట్రాక్ట్ అయితే చేయట్లేదు, అంటే ఫింగర్స్ అసలు ఫింగర్ ప్రింట్ అయితే పడట్లేదు. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి కౌడ్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. వాల్యూమ్ బటన్స్ అలాగే పవర్ బటన్ అయితే ఉంటుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చాలా ప్లెయిన్ ఉంటుందన్నమాట. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డ్యూయల్ సిమ్తో వస్తుందన్నమాట. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇందులో మీకు ప్రొవైడ్ చేయరు. ఓటీజీ సపోర్ట్ ఉంది, అంటే పెన్ డ్రైవ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఇక మొబైల్ వెయిట్ 200 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుందన్నమాట, ఎందుకంటే మీకు గ్లాస్ బాడీతో వస్తుంది కాబట్టి. ఇక మీకు బ్యాక్ కేస్ని అయితే ట్రాన్స్పరెంట్ కేస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఈ కేస్ని వేసే మనం వాడేవచ్చు. సో కేసు వేసినా సరే మనకి లుక్ అయితే పాడవట్లేదు. సో నన్ను అడిగితే
కేసు వేసుకొనే వాడుకోమని చెప్తాను. లేకపోతే మీకు ఇది కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి కొన్నిసార్లు సైట్ టచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక మొబైల్ డిస్ప్లే వైపుకి వచ్చేస్తే ఈ డిస్ప్లే మీకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, 3D కర్వ్డ్తో అయితే వస్తుంది అనమాట. మనకి లెఫ్ట్ రైట్ కంప్లీట్ కరువు తిరిగి అయితే ఉంటాయి, చాలా అంటే చాలా నేరో బెజల్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీని మీ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి మనకి 93.65% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. దీని ప్రకారం మీరు అర్థం చేసుకోవచ్చు బెజల్స్ అనేవి ఎంత తక్కువగా ఉంటాయో. సో డిస్ప్లే మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అండ్ కలర్ఫుల్గా అయితే ఉందన్నమాట. పంచి కలర్స్ ఉంది, మనం ఏ డైరెక్షన్లో చూసినా సరే. సో ఇది మీకు AMOLED డిస్ప్లే కాబట్టి వీవింగ్ యాంగిల్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక ఈ డిస్ప్లే మీకు 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక హై బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 950 బ్రైట్నెస్ నిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్ గా షార్ట్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూజ్ చేశారనమాట. ఇక ఈ డిస్ప్లేలో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంది. అంటే మీరు నెట్ఫ్లిక్స్ అలా అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే మీకు చేస్తుందన్నమాట. సో AMOLED డిస్ప్లే కాబట్టి. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మీకు ఎక్కువ క్లాక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు, కొన్ని క్లాక్స్ని ఇస్తున్నారు, 3-4 క్లాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది AMOLED డిస్ప్లే కాబట్టి. సో ఫింగర్ ప్రింట్ కూడా మీకు యాక్యురేట్గా ఉంది, చాలా చక్కగా పనిచేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంది, ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా స్పీడ్గా అయితే పనిచేస్తుంది అనమాట. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు, ఇది మనకి 10-bit డిస్ప్లే, 1 బిలియన్ కలర్స్ అయితే ఈ డిస్ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది. మీరు మంచి మల్టీమీడియా లవర్ అయితే మాత్రం సో ఈ డిస్ప్లే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే స్క్రీన్ టు బాడీ రేషియో కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది, మనకి బెజల్స్ కూడా ఏమీ లేవు కాబట్టి మల్టీమీడియాని చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేయగలరు. ఇక లౌడ్ స్పీకర్ విషయానికి వస్తే మీకు మోనో స్పీకర్తోనే వస్తుంది, ఇది ఒకటి డిసప్పాయింట్ అనమాట. స్టీరియో స్పీకర్స్ ఇవ్వచ్చు ఇంత బాగా తీసుకొచ్చినప్పుడు. స్పీకర్ అవుట్పుట్ వచ్చేసరికి ఓకే, మీకు లౌడ్నెస్ బాగుందని చెప్పొచ్చు అనమాట. డాల్బీ అట్మాస్ లాంటి సపోర్ట్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇక ఈ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టాక్ Android 13తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది అనమాట. లావా చెప్పేది ఏమిటంటే 2 సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే 13 ఉంది కదా, 14 and 15 అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్ని అయితే ఇస్తూ ఉంటుంది. బట్ వచ్చరికి లావా ఈ విషయంలో కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. అన్ని బాగా తీసుకొచ్చి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ విషయంలోనే కొన్నిసార్లు లావా లేట్ చేస్తుంది. సో అది కూడా క్లియర్ చేసేస్తే మార్కెట్లో మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మొబైల్లోని మనకి ఎటువంటి బ్లోడ్వేర్ అయితే చూడడానికి ఉండదు, ప్యూర్ ఆండ్రాయిడ్తో రావడం వల్ల మీకు బ్లోడ్వేర్ అనేది ఎక్కడ కనిపించదు. అలాగే మీకు యాడ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి కదా, నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి, డిస్టర్బ్ చేస్తుంటాయి. అటువంటి ఇబ్బంది కూడా అయితే మీకు ఎక్కడ ఉండదన్నమాట ఈ బ్లోడ్వేర్లో సరికి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా లాభాన్ని మెచ్చుకోవచ్చు. సో బడ్జెట్లో మొబైల్స్ని తీసుకురావడమే కాదు, ఆ బడ్జెట్ని కవర్ చేసుకోవడం కోసం మేము బ్లోడ్వేర్ ఇస్తున్నాం అని చెప్పేసి కొన్ని కంపెనీలు చెప్తుంటాయి. సో అలాంటి పిచ్చి పనులు అయితే లావా చేయట్లేదు. ఇక ఈ మొబైల్లో మీకు బ్యాక్గ్రౌండ్ స్ట్రీమింగ్ అనే ఒక కొత్త ఫీచర్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఫీచర్ వల్ల ఏమవుతుందంటే మీరు యూట్యూబ్ వాచ్ చేస్తున్నారు, సో మీరు ఓన్లీ వినాలనుకుంటున్నారు యూట్యూబ్ని, అలాంటప్పుడు జస్ట్ మీరు మొబైల్ని స్లీప్ మోడ్లో పెట్టేసి డైరెక్ట్గా వినొచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్ స్ట్రీమింగ్ ద్వారా. ఇది కేవలం యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. బట్ ఒకసారికి ఇది ఒక సాఫ్ట్వేర్ రూపాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈ ఫీచర్ అయితే మాత్రం ఎక్కువగా ఆడియోస్ని వినే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఈ ప్రాసెసర్కి మరో పేరు కూడా ఉంది, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంది కదా, అదే ప్రాసెసర్ని రీనేమ్ చేసి మీడియాటెక్ మళ్ళీ లాంచ్ చేసింది. ఆ ప్రాసెసర్ ఇది 6 nanometer బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ పనితీరు అయితే చాలా బాగుంటుంది, మీకు గేమ్స్ కూడా చాలా చక్కగా అయితే ఈ మొబైల్లో ఆడొచ్చు. అలాగే ఈ మొబైల్లో మీకు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గేమ్స్ ఎక్కువగా ఆడే వాళ్ళకి మొబైల్ హీట్ ఎక్కుతుంది, థ్రాట్లింగ్ వస్తుందన్న భయం అయితే అవసరం ఉండదు. ఈ ప్రాసెసర్ నేను Agni2 కూడా చేసి చూశాను, 4,97,000 స్కోర్ దగ్గర చేసింది. అంటే 5 లక్షల దగ్గర స్కోర్ అయితే చేసింది. ఈ స్కోర్ చిన్న స్కోర్ అయితే కాదు, ఈ ప్రైస్లో చూసుకుంటే మంచి స్కోరే చేసింది అని చెప్పొచ్చు. ఇక గేమ్స్ అంటారా, సో మీరు హెవీ గేమ్స్ని కూడా చాలా చక్కగా మీరు హెవీ గ్రాఫిక్స్లో కావాలన్నా ఆడొచ్చు, లేదంటే హై గ్రాఫిక్స్లో కావాలన్నా ఆడొచ్చు, ఇంకా స్మూత్గా ఆడాలనుకుంటే మీడియం గ్రాఫిక్స్లో కూడా మీరు చక్కగా ఇందులో గేమ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ మొబైల్లో ర్యామ్ వచ్చేసరికి మీకు 8GB ర్యామ్ ఉంటుంది. ఇది కాకుండా వర్చువల్ ర్యామ్ వచ్చేసరికి ఇంకో 8GB అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ర్యామ్ టైప్ ఏంటి అనేది తెలియట్లేదు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు LPDDR5 అలాగే 4X ఈ రెండు సపోర్ట్ అయితే చేస్తుంది. మేబీ నేను కూడా 4X ర్యామ్ టైప్ అయితే ఇచ్చి ఉండొచ్చు. ఇక ఈ మొబైల్లో రేసెడ్ మన కెమెరాస్ ఉంచుకుంటే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మొత్తం 4 కెమెరాలను అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.9తో వస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ అండ్ ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఒకటి డెప్త్ సెన్సార్ అయితే మరొకటి మ్యాక్రో సెన్సార్ అనమాట.
ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది, అపర్చర్ 2.0తో వస్తుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 2K 30 ఫ్రేమ్స్ లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఫుల్ హెచ్డీలో 60 ఫ్రేమ్స్ లో వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మీకు బ్యాక్ కెమెరాకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 4K అయితే సపోర్ట్ లేదు కానీ 2K నుంచి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే యూజ్ చేయగలరు. ఫ్రంట్ కెమెరా మీకు ఫుల్ హెచ్డీ అంటే 1080pకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాలోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు నైట్ మోడ్ ఉంది. ఓకే, మీరు నైట్ మోడ్లో ఫొటోస్ని క్యాప్చర్ చేస్తే పెద్దగా నాకు డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించలేదు. ఏదో మార్కెట్ కోసం ఇవ్వాలని చెప్పి ఇచ్చినట్టుగా అనిపించింది. ఫొటోస్ ఆర్ వీడియోస్లో 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని వీడియోస్ని క్యాప్చర్ చేయొచ్చు. ఇక ఫిల్మ్ అని చెప్పేసి ఒక మోడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఫిల్టర్స్ని అయితే యాడ్ చేయొచ్చు అనమాట. ఇక అలాగే పోర్ట్రైట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. తర్వాత బ్యూటీ మోడ్ ఉంటుంది. ఇక మోడ్లో చూస్తే మీకు గిఫ్ట్, ప్రో మోడ్, పనోరమా, UHD, స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్, మ్యాక్రో, ఇంటెలిజెంట్ స్కాన్ ఈ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ కెమెరా పనితనం విషయానికి వచ్చేసరికి ఓకే, మీకు సూపర్ ఉందని చెప్పడానికి లేదు, అలానే మరి బిలో యావరేజ్ అని చెప్పలేము. డీసెంట్ కెమెరా ఫుటేజ్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. కాకపోతే కెమెరా మీరు యూజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు స్ట్రగుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆప్టిమైజేషన్ కెమెరాకి అయితే అవసరం ఉంటుంది. సో అప్డేట్లో ఏమైనా దాన్ని ఫిక్స్ చేస్తారేమో చూడాలి. ఇక ఫీచర్స్లో చూస్తే మీకు ఇందులో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, ప్రీమియం మొబైల్ వాడుతున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుందో సో ఆ మాదిరిగా అయితే ఉంది. ఇక అలాగే సెన్సార్స్ వచ్చేసరికి టోటల్ సెన్సార్స్ మీకు ఉండడానికి చాలా తక్కువ సెన్సార్స్ ఇచ్చినప్పటికీ మనకి మెయిన్ సెన్సార్స్ అన్నిటిని ఇచ్చారనమాట. అంటే యాక్సిలరోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది. అలాగే వైఫై 6 సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5.2తో వస్తుంది, GPS సపోర్ట్ అయితే ఉంది, FM రేడియో అలాగే NFC సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే ఈ మొబైల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. అంటే అనవసరమైన పోకళ్ళకు పోయి ఫీచర్స్ని ఇచ్చేసి సో జనాల్ని కన్ఫ్యూజ్ చేసి రేట్ ఎక్కువ పెట్టకుండా వీళ్ళు జనాలకి ఏం కావాలో చూసుకొని ఫార్ములాని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ని తీసుకొచ్చారు. బడ్జెట్ మొబైల్ కొనాలి అనుకునే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే మొబైల్ చూడంగానే ఒక మంచి ప్రీమియం లాగా అనిపించాలి, అలాగే కర్వ్డ్ డిస్ప్లేతో రావాలి, 10-bit డిస్ప్లే కలర్స్ ఉండాలి. అంటే మార్కెట్లో ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్ని తీసుకొచ్చేవి ఇవే. సో అలాంటి ఫీచర్స్ కావాలని చెప్పి కోరుకుంటారు. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉండాలి, సో మంచి గేమింగ్ ప్రాసెసర్ ఉండాలి, కూలింగ్ సిస్టమ్ బాగుండాలి, అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండాలి. ఇవిగా ఏవైతే కోరుకుంటారో వాటన్నిటిని సో నోట్ చేసుకొని మంచి ప్యాక్లోనే వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారని చెప్పాలి. ఈ మొబైల్లో నాకు డిసప్పాయింట్ అనిపించింది ఎక్కడంటే స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చుంటే బాగుండు. సో అదొక్కటి నాకు డిసప్పాయింట్ అయితే అనిపించింది. మోనో స్పీకర్తోనే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ ప్రైస్ మీకు ఇప్పుడు 20,000 రూపాయలకి అయితే సేల్కి రాబోతుంది 24వ తారీఖు నుంచి. మరి అప్పుడు ఆ ప్రైస్తో ఈ మొబైల్ కొనవచ్చు అంటే ఖచ్చితంగా కొనవచ్చు. అక్కడ ఆ సెగ్మెంట్లో చూస్తే మీకు ది బెస్ట్ మొబైల్ అవుతుంది. మెయిన్లీ చూసుకుంటే ఇండియన్ బ్రాండ్ కొనాలి, ఇండియన్ బ్రాండ్ కావాలని ఎవరైతే ఎక్కువగా కోరుకుంటుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. సో మెయిన్ ఓన్లీ కెమెరా కోసం ఈ మొబైల్ కొనవచ్చు అంటే అలాగొద్దు. ఓన్లీ కెమెరా కోసం అయితే ఈ మొబైల్ జోలికి వెళ్ళకపోవడం మంచిది. మెయిన్లీ డిస్ప్లే అండ్ ప్రాసెసర్ గురించి కొంటానంటే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట అక్కడ వచ్చేసరికి. సో ఈ వీడియో ద్వారా లావా Agni2 మొబైల్ అన్బాక్సింగ్ అలాగే క్విక్ రివ్యూ తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.